ఇలా ఎంతమందికి ఆదుకుంది మన అమ్మమ్మోళ్ళు నాయనమ్మోళ్ళు ఇంటికి పోయినప్పుడు పొట్లకాయ సొరకాయ బీరకాయ గీసుంటి కూరలలో మంచిగా పాలు పోసి వండుతుండే కమ్మగంటే కమ్మగా ఉంటుండే కదా. ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ రానే రాదు కదా. పాండ్రి గీయాలైతే మనము సొరకాయతోని పాలు పోసిన కూర వండుకుందాం. ఎంత కమ్మగా ఉంటుంది అంటే మొత్తం అన్నం అంతా ఒక్క కూరతో తినొచ్చు అన్నట్టు. ముందుగా అయితే సొరకాయని పొట్టు తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్క లెక్క కోసుకోవాలి. చేదు చూసుకోరి. నూనె ఆగిన తర్వాత మనం ఎప్పటికైనా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసుకొని ఇలా మిగతా వేసుకోవాలన్నట్టు. ఎండుమిరపకాయలు కాలేమాకు పచ్చిమిరపకాయలు సన్న కోసుకుని ఉల్లిగడ్డలు ఇవి ఎర్ర గోలించుకోరి. మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసి మంచిగా గోలించుకుందాము. ఇలా ఉప్పు వేసి పసుపు వేసేసారు అనుకోరి జర మగ్గిపోతుంది అన్నట్టు. చూసారు కదా, ఇట్లా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా. మనమైతే ఇండస్ వ్యాలీ గిన్నెలు వాడుతున్నాం అన్నట్టు. ఎప్పటిలాగానే ఈ మంత్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. లవ్ అంటే లవ్ మంచిగా ఉంటాయి, బంద వస్తుంటాయి. వల్ల మన కూపన్ కోడ్ వాడితే 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్, కెమికల్ ఫ్రీ ఉంటాయి. జర సిమెంట్ పక్కన పెట్టేసి స్టీల్ గిన్నెలకు మూవ్ అవ్వాలన్నట్టు. మంచిగా సొరకాయ గోలిన తర్వాత పాలు పోసేసి ఉమ్మగిల్లి ఇచ్చేసారు అనుకోరి. మంచిగా గుమగుమలాడే పాలు పోసిన సొరకాయ కూర అయితే రెడీ. నాకు బగ్గంటే బగ్గ నచ్చింది. మీరు ఈ ట్రై చేయండి.